తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కళ్యాణ లక్ష్మి పథకం కేంద్రంగా రాజకీయ పోరు వేడెక్కింది. పేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఈ పథకం అమలుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పథకాన్ని తీసుకొచ్చింది తామేనని బీఆర్ఎస్ చెబుతుంటే మరింత సమర్థంగా అమలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అధికార పార్టీ వాదిస్తోంది. దీంతో కళ్యాణ లక్ష్మి రాజకీయ క్రెడిట్ ఎవరిదనే చర్చ తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తర్వాత 2014లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన యువతుల వివాహాల కోసం నగదు సహాయం అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అధికారిక వివరాల ప్రకారం లక్షలాది మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు. ఇటీవల ఈ పథకం అమలులో ఆలస్యం, పెండింగ్ దరఖాస్తులు, నిధుల విడుదల వంటి అంశాలపై రాజకీయ వివాదం చెలరేగింది. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాన్ని నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. పేద కుటుంబాల ప్రయోజనాలను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక మరోవైపు కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తోంది. గతంలో ప్రారంభించిన పథకాలను మరింత సమర్థంగా కొనసాగిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. ఇటీవల ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కోసం ఖర్చు చేసిందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక పథకం మొత్తాన్ని పెంచే అంశంపైన చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం అందిస్తున్న సహాయాన్ని మరింత పెంచే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక నిర్ణయం కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు చేరువైన కళ్యాణ లక్ష్మి పథకం ఇప్పుడు రాజకీయంగా కీలక అంశంగా మారింది. ఒకవైపు బీఆర్ఎస్ ఈ పథకాన్ని తమ సంక్షేమ పాలనకు ప్రతీకగా చెబుతుండగా, మరోవైపు కాంగ్రెస్ తామే సమర్థంగా అమలు చేస్తున్నామని ప్రజల్లోకి వెళ్తోంది. దీంతో కళ్యాణ లక్ష్మి చుట్టూ రాజకీయ క్రెడిట్ వార్ మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. పేద కుటుంబాల ఆడబిడ్డల భవిష్యత్తుకు అండగా నిలిచిన కళ్యాణ లక్ష్మి పథకం ఇప్పుడు రాజకీయ అస్త్రంగా మారింది. అసలు క్రెడిట్ ఎవరిది, ప్రజల మద్దతు ఎవరికి దక్కుతుంది అన్నది రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది.